అందుకనే ఈ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ లాగా, ఒక లైక్ నాకు ఇష్టం లేదని చెప్పి మాటల్లో బిహేవ్ చేశారు, రైట్? సో అలా కాకుండా ఇప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు చాలా మెచ్యూర్గా, చాలా స్ట్రాంగ్గా మీ సైడ్ రావాలి అని చెప్పేసి చూపిస్తున్నట్లు, ఒక ఆఫర్తో ఏదో వస్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది. చాలా చాలా పీస్ఫుల్ ఎనర్జీతో వీళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అన్న దాంతో చాలా ఒక మంచి ఎనర్జీ, ఇంకా ఇది చెప్పాలంటే అలాంటి దాంతో చాలా మెచ్యూర్డ్ ఎనర్జీతో ఈ పర్సన్ మీ సైడ్ మూవ్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. అందుకనే ఇది మీకు బుక్ ఎండ్కి చూస్తే ఆఫ్టర్ లాంగ్ వెయిట్ సక్సెస్ అన్నది చూపిస్తుంది. ఆఫ్టర్ చాలా టైం తర్వాత మీరు కోరుకున్నది జరుగుతుంది. మీ హార్ట్ కూడా ఏంటి అని అంటే నిన్నటి రీడింగ్లోనూ దేంట్లోనో హార్ట్ చక్ర అనేది మీకు ఓపెన్ అప్ అవుతుంది, మీరు ఎమోషనల్ ఫీల్ అవుతుందని చెప్పి వచ్చింది అనుకుంటాను, రైట్? సో ఇప్పుడు మీకు ఈ సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఈ పర్సన్ నుంచి మీకు వచ్చే అపాలజీ నుంచి, వాళ్ళ నుంచి కమ్యూనికేషన్కి సంబంధించి కూడా మీకు ఎమోషనల్లీ చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది. మీ హార్ట్ చక్ర లైక్ అది ఏమంటారు, హ్యాపీనెస్తో మనం పొంగిపోతాము అని అంటారు చూడండి, అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అది జరిగే ఛాన్సెస్ ఉంది. ఇదైతే చాలా కష్టం ఈ పర్సన్కి. ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో వీళ్ళకు ఇది ఒక స్టెప్ దిగేసి వీళ్ళు మీ సైడ్ రాబోతున్నారు అనమాట. సో కాబట్టి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు, ఇది వాళ్ళ ఫీలింగ్స్, ఓకే? సో అందుకనే ఇక్కడ స్ట్రెంత్ సిచ్యువేషన్తో వీళ్ళకి చాలా టఫ్ ఇది. వాళ్ళ ఈగోస్ని, కంట్రోలింగ్ నేచర్ని, అథారిటేటివ్ బిహేవియర్ని అన్నిటిని పక్కన పెట్టేసి సక్సెస్ కోసం బుక్ ఎండ్తో మీ సైడ్ వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఇప్పుడు ఫీలింగ్స్ చూస్తే ఈ పర్సన్ ఎందుకు ఇదంతా సడన్లీ ఏంటి అని అంటే, ఈ పర్సన్కి మీ నుంచి వాక్ అవే అయిన తర్వాత, లేకపోతే వీళ్ళు ఎమోషనల్లీ డిటాచ్ అవ్వడం వల్ల, వీళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వనందుకు మీరు ఈ పర్సన్ నుంచి దూరంగా వెళ్ళిన ఛాన్సెస్ చూపిస్తుంది. సో కాబట్టి 9 of Swordsతో వీళ్ళకి అస్సలు పీస్ లేదు. ఈ పర్సన్కి చాలా స్ట్రెస్ నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు నిద్రపోవట్లేదు, సరిగా తినట్లేదు, హెల్త్ విషయంలో సరిగా కేర్ తీసుకోవట్లేదు, సడన్లీ డ్రీమ్స్ వల్లనో మధ్యరాత్రి లేచి ఏంటి అసలు సిచ్యువేషన్ అని చెప్పేసి ఆలోచించడము, ఇదంతా చూపిస్తుంది అనమాట. స్వోర్డ్స్ కంప్లీట్లీ ఓవర్ థింకింగ్, కంప్లీట్లీ యాంగ్జియస్ ఎనర్జీ చూపిస్తుంది ఈ పర్సన్ నుంచి. సో స్ట్రెంగ్త్ అనేది లూజ్ అవుతున్నారు ఈ పర్సన్, ఎమోషనల్ స్ట్రెంగ్త్. అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే రియలైజ్ అవుతుంది వీళ్ళకి, ఈ పర్సన్కి. అండ్ ఇంకోటి, ఈ పర్సన్ ఏదో జస్ట్ ఊరికే వీళ్ళు మీకు కపుల్ కూడా అయ్యిండొచ్చు, మీరు ఒకవేళ సపరేషన్లో ఉంటే ఈ పర్సన్ లైక్ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నట్లు కూడా అనమాట, ఓకే? సో జస్ట్ ఎవరైనా అలా క్వశ్చన్ పడుతుంటే వాళ్ళ కోసం కూడా ఇది నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే, ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్, ఎన్వైర్న్మెంట్ అంటే అవతల రిలేటివ్స్ అయ్యిండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయ్యిండొచ్చు, వర్క్ సిచ్యువేషన్ అయ్యిండొచ్చు, ఇలాంటి ఎక్స్టర్నల్ సిచ్యువేషన్కి దానికి సంబంధించి వీళ్ళు అంటే అది